శ్రీ గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. మనిషి భూమి మీద పడ్డాక మొదటి సంస్కారం జాతకర్మ అయితే తర్వాత వెంటనే జరిగేటటువంటి సంస్కారం నామకరణం. అంటే పేరు పెట్టడం. పేరులో ఏముంది అనేవాళ్ళు ఉన్నారు, పేరులోనే ఉన్నది పెన్నిధి అనేవాళ్ళు ఉన్నారు. పేరులో ఏమున్నా లేకపోయినా, పేరులో పెన్నిధి ఉన్నా లేకపోయినా మనిషికి పేరు మాత్రం అవసరం. ఎందుకు అంటే ఎంతోమంది ఉన్నటువంటి చోట ఒక వ్యక్తి తన అస్తిత్వాన్ని నిరూపించుకుని మిగిలిన వారికన్నా తాను భిన్నంగా ప్రత్యేకంగా కనపడాలి అంటే తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి ఒక తనదైన పేరు ఉండాలి. పేరు ఉండడం అస్తిత్వానికి సంకేతం. మొట్టమొదటిది ఉనికి కంటే బతికి ఉండడానికి కారణమైనటువంటి ఆహారాన్ని తండ్రి నాలుకకి రాయడం అంటే ఇది జీవం ఉండడానికి కారణమైతే, బొడ్డు కొయ్యడం అన్నది తల్లి నుండి విడివడి తనంతట తానుగా జీవించటానికి మొదలైతే, తనకి ప్రత్యేకమైన గుర్తింపు ఉండడానికి కారణమైన సంస్కారం నామకరణం. అందుకే వీరమిత్రోదయం అనేటటువంటి గ్రంథంలో ఆయన చెప్తాడు, నామాఖిలస్య వ్యవహార హేతు సుభావహం కర్మ సుభాగ్యహేతు నామ్నేవ కీర్తి లభతే మనుష్యస్తత ప్రశస్తం ఖలు నామకర్మ. ఇది వాస్తవం కూడా. సమస్తమైనటువంటి వ్యవహారాలు నడపడానికి కారణమైనటువంటిది పేరే. ఒక మనిషిని పిలవాలి అన్నా గుర్తించాలన్నా ఒక పేరు అంటూ ఉండాలి కదా. అంతేకాదు పేరుతో పాటుగా ఆ పేరు వల్ల సమస్తమైనటువంటి భోగభాగ్యాలు లభిస్తాయి, కీర్తి లభిస్తుంది, శుభం కలుగుతుంది. అంటే సమస్తమైన దానికి మూలమైనటువంటిది పేరే. ఇటువంటి నామకరణాన్ని ఒక సంస్కారంగా చూపించారు మన పెద్దలు. అది వేడుకగా కూడా చేసుకుంటాం, కానీ వేడుక కన్నా కూడా ఇది ప్రధానంగా ఒక సంస్కారం. సంస్కారం అంటే లేనటువంటి కొత్తదనాన్ని తేవడం, అక్కర్లేని దాన్ని తీసేయడం అనే అనేక లక్షణాలను చెప్పుకున్నాం కదా. ఇది ఆ జీవికి ఒక పేరు అనే ఆధిక్యాన్ని, ఒక ప్రత్యేకతని ఆపాదించేటటువంటిది. సాధారణంగా ఈ నామకరణం బిడ్డ పుట్టినటువంటి 11వ రోజున చేస్తారు. ఎందుకంటే 10 రోజుల వరకు జాతాశౌచము అంటే పురుడు అనేటటువంటిది ఉంటుంది. సూతకం, మొదటి సూతకం అంటారు, అది ఉంటుంది. అది పూర్తయి ఆ సూతకం పోయింది గనక 11వ రోజున చక్కగా పురిటి స్నానం చేయించి ఇంట్లో పుణ్యాహవచనం మొదలైనవి చేయిస్తారు గనక అప్పుడు పురోహితుడు రావడం జరుగుతుంది. ఎట్లాగూ పురోహితుడు వచ్చాడు, ఈ జాతాశౌచం పోయిందని పుణ్యాహవచనం చేయడం జరుగుతోంది, అందరూ బిడ్డని చూడ్డానికి వచ్చి ఉంటారు. ఆ సమయంలో నామకరణం చేయడం జరుగుతుంది. ఈ నామకరణం తప్పనిసరిగా 11వ రోజే చేయాలని చెప్పి కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. ఒకవేళ ఏ కారణంగా అన్నా 11వ రోజు చేయటం కుదరకపోతే 16వ రోజు చేయొచ్చట. 16వ రోజు కూడా కుదరకపోతే 21వ రోజు దానికన్నా కాస్త ప్రాధాన్యం కలిగింది. అప్పుడు కూడా కుదరకపోతే బేసి సంఖ్య ఉన్న ఏ రోజైనా నెలలోపు చేయొచ్చు. నెల దాటింది అంటే 3వ నెలలో చెయ్యాలి అంటారు. ఇంకా అంతకన్నా ఆలస్యం చేసేవాళ్ళు సాధారణంగా ఉండరండి. బిడ్డని ఏదో ఒక పేరుతో పిలవాలి కదా. కనీసం వాడు పలకడం, తన పేరు తనకు అలవాటు పడడం అన్నది జరగాలి కదా. ఈ లోపల జరుగుతుంది. ఇలా పెట్టేటటువంటి పేర్లు కూడా ఆడపిల్లలకి మగపిల్లలకి ఎలాంటి పేర్లు పెట్టాలో మన వాళ్ళు చెప్పారు. సరి సంఖ్య కల అక్షరాలున్న పేరు మగపిల్లలకి, బేసి సంఖ్యలో అక్షరాలు ఉన్నటువంటి పేరు ఆడపిల్లలకి పెట్టడం మంచిదట. అందులోనూ బేసి సంఖ్య అంటే 3, 5 అలా, కానీ 3 అక్షరాల పేరు
ఆడపిల్లలకి చాలా యోగ్యంగా ఉంటుంది అని శాస్త్రకారులు చెప్పారు. మళ్ళీ ఈ పేర్లలో నక్షత్రాల పేర్లు కానీ, నదుల పేర్లు కానీ, కొండల పేర్లు కానీ, పూల పేర్లు కానీ ఇట్లాంటివి అంత శ్రేయోదాయకమైనటువంటివి కావని, మగపిల్లల పేర్లలో ఘోషాక్షరాలుంటే మంచిదని, ఘోషాక్షరాలంటే గట్టిగా మాట్లాడేవి, ఠ ఢ ఇలాంటివి, అంటే చాలా గట్టిగా ఒత్తి పలికేటటువంటి పదాలు అక్షరాలు ఉన్నట్టయితే మంచిదన్నారు. కానీ మనం ప్రాచీన గ్రంథాలు గనక చదివినట్టయితే అంతగా ఈ నియమాలు పాటించినట్టుగా కనిపించదు. అంటే ఇవన్నీ ఇలా చేస్తే బాగుంటుందని చెప్పే కానీ తప్పనిసరిగా చెయ్యాలి అన్న నియమంతో కూడుకున్నటువంటివైతే కాదు అని ఉదాహరణలు చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఈ పేరు పెట్టేటప్పుడు కూడా ఆ 11వ రోజు కానీ లేక నిర్ణయించుకున్నటువంటి ముహూర్తం నిర్ణయించుకున్నటువంటి రోజు కానీ ఆ పసిబిడ్డకి తల్లిదండ్రులకి అభ్యంగన స్నానం పూర్తయ్యాక తూర్పుముఖంగా పీటల మీద కూర్చోబెట్టి వారికి ఈ ముందర నిత్య పూజలన్నీ అయిన తరువాత ఒక పళ్ళెంలో ధాన్యం పోసి బియ్యం పోసి ఒక బంగారు కడ్డీతో కానీ ఉంగరంతో కానీ దేంతో కానీ అందుబాటులో ఉండేది అందరికీ అదే కదా, ఆ బంగారు వస్తువుతో మధ్యలో 3 గీతలు గీసి ఆ గళ్ళల్లో పేర్లు రాస్తారు. ఈ పేర్లు రాసేటప్పుడు సంవత్సరనామం, నక్షత్రనామం, సూర్యనామం, స్త్రీదేవతానామం, విష్ణునామం, ఋతునామం, మాసనామం, వారనామం ఉండి వ్యవహారనామం ఉంటుంది. ఇన్ని పేర్లు. అయితే ఇవన్నీ ప్రస్తుతం మనకు కనపట్టలేదు కానీ ఇప్పటికి కూడా పాటించే పద్ధతి సంవత్సరనామం, నక్షత్రనామం, మాసనామం, ఆ తర్వాత 4వది వ్యవహారనామం అన్నది పాటిస్తున్నాం. ఈ వ్యవహారనామంతోనే పిలుస్తూ ఉంటాం. అంటే ఈ పేర్లన్నీ ఎలా ఉంటాయంటే ఆ సంవత్సరం పుట్టినటువంటి వాళ్ళందరికీ ఆ పేరు అందరికీ ఉంటుంది ఆ ముందర రాసేటప్పుడు. అంటే దాన్ని బట్టి వాళ్ళు ఏ సంవత్సరంలో పుట్టారో ఏ మాసంలో పుట్టారో కూడా తెలుస్తుంది. కానీ ఇవన్నీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం, ఆ బియ్యానికి అప్పచెప్తున్నాం, వ్యవహారనామం మాత్రమే మనం కొనసాగిస్తూ ఉండడం అన్నది కనపడుతూ ఉంది. ఈ వ్యవహారనామాన్ని బంగారు వస్తువుతో అంటే ఏ ఉంగరమో మొదలైనటువంటి దాంట్లో రాస్తారు. ఆ బియ్యంలో రాసి బిడ్డ చెవులో 3 సార్లు చెప్తారట. ఇది బిడ్డకి పేరు ఎవరు పెట్టాలి, ఎలా పెట్టాలి అంటే పూర్వకాలంలో గురువులు, పురోహితులు లేదా వాళ్ళు అందుబాటులో లేకపోతే ఇంట్లో ఉన్నంతలో పెద్దవాళ్ళు ఆ జీవి యొక్క లక్షణాన్ని బట్టి పేర్లు పెడుతూ ఉండేవారు. ఒక్కొక్క జీవికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణాన్ని అనుసరించి పేర్లు పెట్టేవారు. మరి ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమకు నచ్చినటువంటి పేర్లు పెట్టుకుంటున్నారు. మరి పిల్లలు సవ్యంగా ఉండలేదు అనంటే ఎలాగండి? పేరు పెట్టడం దగ్గర నుంచి పద్ధతి మనం పాటించినప్పుడు పిల్లలు పాటిస్తారా? మనం ఒకసారి పురాణాలు గనక చూసినట్టయితే దశరథుడికి కలిగిన 4 కుమారులకి వశిష్ఠుల వారే పేరు పెట్టారు తప్ప దశరథుడు పెట్టలేదు. అలాగే నందుడి ఇంట్లో ఉన్నటువంటి బలరాముడికి కృష్ణుడికి గర్గాచారుల వారు వచ్చి పేరు పెట్టారే కానీ నందుడు తగుదునమ్మా అని తనకిష్టమైన పేర్లు పెట్టుకోలే. సీతాదేవి అయితే నా పేరు సీత అని చెప్పి తానే ప్రకటించుకుంది. ఆకాశవాణి ఈవిడని కుమార్తె అని చెప్పిందే తప్ప జనక మహారాజు తాను తన బిడ్డకి పేరు పెట్టుకున్నట్టుగా లేదు. అంటే పిల్లలకి పేర్లు పెట్టడం వారి జీవలక్షణాలను బట్టి గురువులు చేయాలి, ఆచార్యులు చేయాలి, లేకపోతే పురోహితులు చేయాలి, లేదా ఇంట్లో ఉన్నంతలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంటి పెద్దలు వాళ్ళు చేయవలసి ఉంది. కానీ ఇష్టం వచ్చినటువంటి పేర్లు పెట్టుకోవడం ఉండదు. ఈ పేర్లకుండే ప్రభావం ఎటువంటిది అన్నది తగిన పేరు పెట్టుకున్నట్టయితేనే వారి జీవితం చక్కగా ఉంటుందని మన పూర్వులు చెప్పిన మాట అటుంచితే ఈ కాలంలో అదృష్టం కోసం పేర్లను మార్చుకునే పద్ధతి 100కి 90 మంది పాటించడం మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా వర్ణక్రమంలో మార్పు కూడా ఆంగ్లంలో కనపడుతూ ఉంది. మరి వర్ణక్రమం రాసేటప్పుడు ఆంగ్లంలో మార్పు ఉంటే నోటితో ఉచ్చరించేటప్పుడు మార్పు ఉండట్లేదు, తెలుగులో రాసేటప్పుడు మార్పు ఉండట్లేదు. మరి దానివల్ల మారుతుందేమో మరి మనకి తెలియదు. ఈ రకంగా పేర్లు రాసిన తర్వాత బియ్యంలో పేరు రాసి చెవులో పేరు పెట్టడం, పేరు పెట్టి పిలవడం అయిన తర్వాత పిల్లవాడికి దిష్టి తగులుతుంది అని చెప్పి ఎర్ర నీళ్లు దిష్టి తీసేయడం, ఆ తరువాత అందరూ బహుమానాలు ఇవ్వడం ఉంటుంది. పసిబిడ్డకి బహుమానాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం గనక దీన్ని
బాల సారే అంటారు. బాల అంటే శిశువు, సారే అంటే బహుమానం. బాల సారే అంటే పసిపిల్లవాడికి లేక పసిపిల్లకి బహుమానాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం. అయితే రాను రాను వర్ణ వ్యత్యాసం అంటే అక్షరాలు ఇటువటు అటువిటు పడడం జరిగి బాల సారె కాస్త బారసాల అన్న పేరుతో మనకి వినపడుతూ ఉంది. ఇది 11వ రోజు కానీ 21వ రోజు కానీ తరచుగా చేసేది. ఈ పని అవ్వగానే చేసేటటువంటి కార్యక్రమాలు 2 ఉన్నాయి. ఒకటి ఏమిటంటే పురోహితుడు దారపు పోగులని పసుపు రాచి ముడివేసి వాటితో మొలతాడు కట్టిస్తాడు. ఇది నల్ల రంగు ఎర్ర రంగు కాదండి, పసుపు రాచినటువంటి తాడు మాత్రమే. ఈ మొలతాడు కట్టడం ఉంటుంది. ఆ తరువాత ఉయ్యాలలో పిల్లవాడిని వేసేటటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ ఉయ్యాల్లో వేయడం అనేది కూడా ప్రాంతాన్ని అనుసరించి రకరకాల భేదాలు ఉన్నాయి. ఇలా ఉయ్యాల్లో పైనుంచి పెద్దలు వేయడం, మంచి అలంకరించినటువంటి ఉయ్యాలలో. కొన్ని ప్రాంతాల్లో ఈ శిశువుని ఉయ్యాల కింద నుంచి అటు ఇటు ముత్తైదులు ఉండి కింద నుంచి అందుకుంటూ ఉండడం, ఇలాంటి కార్యక్రమాలు. ఇవి కాక ప్రాంతీయమైనటువంటి భేదాలు, బాలెంతరాలి చేత నూతులో చేదవేయించటం, ఇంట్లోంచి బయటికి తీసుకురావడం, ఇలాంటి రకరకాలైనటువంటి వేడుకలు ప్రాంతీయ భేదాల్లాగా కనపడుతూ ఉన్న బారసాల నాడు అంటే బాల సారె నాడు నామకరణం చేసేటటువంటి రోజున పేరు పెట్టడం, మొలతాడు కట్టడం, ఉయ్యాల్లో వేయడం, ఎవరైనా ఇస్తే బహుమానాలు ఇవ్వడం అనేవి ప్రధానంగా కనపడుతూ ఉండేవి. మరి పురోహితులు చెప్పిన పేర్లతో పేరెన్నిక గన్నవాళ్ళు, పేరుగాంచిన వాళ్ళు, కీర్తి ప్రతిష్టలు పొందిన వాళ్ళు ఉన్నారు. స్వస్తి. ఇంట్లో వాస్తు మార్పులు అవసరమా అనేది ప్రశ్న. ఈవేళ బాగా పిచ్చి పట్టినటువంటి